దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ప్రత్యేకమైన దైవాలను ప్రత్యేకమైన పుష్పాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది. పుష్ప పూజ విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే దైవానికి పుష్ప పూజ చేసేటప్పుడు కింద పడినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు. అలాగే ఎడమ చేత్తో కోసినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు. స్నానం చేయకుండా పుష్పాలు కోసి ఆ పుష్పాలతో భగవంతుడికి పూజ చేస్తే భగవద్ అనుగ్రహం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే పుష్పాలు చెట్టు నుంచి కోసి ఆ పుష్పాలతో పూజ చేసుకోవాలి. అలాగే పుష్పాలు కోసినప్పుడు వాటిని మన వస్త్రంలో దాచుకొని తీసుకొని వస్తే ఆ పుష్ప పూజ వల్ల ఫలితం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. పుష్పాలతో దైవానికి పూజ చేసేటప్పుడు ప్రధానంగా గోముఖం వచ్చేలాగా చేతి వేళ్లను ఉంచి పుష్ప పూజ చేయాలి. అంటే బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్ళని ఇలా కలిపితే దాన్ని గోముఖం అంటారు. ప్రతి పుష్పాన్ని ఇలా గోముఖంతో తీసుకొని దైవానికి సమర్పించాలి. అలాగే దైవానికి పుష్పం సమర్పించేటప్పుడు కాడ పైకి వచ్చే విధంగా పుష్పం దైవానికి సమర్పించాలి. అలాగే పూజ పూర్తయిపోయిన తర్వాత మర్నాడు పూజా మందిరంలో ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీసేటప్పుడు చూపుడు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్లతో నిర్మాల్యాన్ని తీసేయాలి. పుష్ప పూజ విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే కొంతమంది దేవీ దేవతలను ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే సమస్త శుభాలు తొందరగా చేకూరుతాయి. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో ఎర్రమందార పూలు ప్రత్యేకమైనవి. ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించినట్లయితే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించినట్లయితే వంశవృద్ధి ఏర్పడుతుంది. గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అయితే ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే శివుడికి విష్ణువు అంటే ప్రీతిపాత్రము, విష్ణువుకు శివుడంటే ప్రీతిపాత్రం. కాబట్టి ఏకాదశి తిథి ఉన్న రోజు ఎప్పుడైనా సరే పరమశివుణ్ణి 1008 పుష్పాలతో పూజించినట్లయితే కుబేరుడితో సమానమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శివపూజ పుష్పాలతో ఏకాదశి రోజు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణువుకి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఎంతో ప్రీతిపాత్రమైనవని నరసింహ పురాణం, నారద పురాణంలో చెప్పారు. అయితే శివుణ్ణి పూజించేటప్పుడు సంపంగి పూలతో, మొగలి పూలతో మాత్రం పూజించరాదు. సూర్యుణ్ణి ఎప్పుడూ కూడా అవిసె పుష్పాలతో పూజించరాదు. చండీ అమ్మవారిని మల్లెపూలతో పూజించరాదు. అలాగే ఎప్పుడైనా ఏ నెలలోనైనా అష్టమి తిథి ఉన్న రోజు జిల్లేడు పూలు కానీ, ఎర్ర తామర పూలు కానీ కాళికా అమ్మవారి ఆలయంలో కాళికాదేవికి సమర్పించినట్లయితే మనోభీష్టాలు చాలా తొందరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దుర్గాదేవిని పూజించేటప్పుడు కానీ, సరస్వతీదేవిని పూజించేటప్పుడు కానీ తులసి దళాలు సమర్పించినట్లయితే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పుష్ప పూజ చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ, ఈ సూచనలు పాటిస్తూ ప్రత్యేకమైన దేవీ దేవతలకు ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.